అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అగణిత గుణగణుడు, సర్వలోక పాప విమోచకుడు, రక్షకుడు అయినటువంటి నజరుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన, శ్రేష్టమైన, సర్వోన్నతమైనటువంటి నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వారి మరి వాక్య విరుద్ధమైనటువంటి బోధలు, అన్బిబ్లికల్ టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాక్యాన్ని వ్యతిరేకించేవి, దేవుని ఉనికికి, యేసుప్రభు వారి యొక్క ఉనికికి, ఆయన సృష్టికి పెడార్థాలను చెబుతూ ఎంతో బైబిల్ని వక్రీకరిస్తూ ఈరోజు సమాజంలో ఎంతగానో గలిబిలిని సృష్టిస్తూ ఉన్నారు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధలన్నీ చాలా వింతగా ఉన్నాయండి. అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి బోధిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే యేసుప్రభు వారు దేవుడు అంటున్నారు, కొంతమంది అయితే ఆయన దేవుడు కాదంటున్నారు, కుమారుడు మాత్రమే అంటున్నారు, కొంతమంది నిత్యుడు అంటున్నారు, కొంతమంది అసలు నిత్యుడు కాదంటున్నారు, కొంతమంది పరలోకంలో ఆయన పుట్టాడంటున్నారు, లేదు పరలోకం కంటే ముందే ఆయన ఉన్నాడంటున్నారు, కొంతమంది అంటున్నారు నిత్యుడు అనే పదవి ఆయనకి ఇవ్వబడింది అంటున్నారు, కొంతమంది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లోనే త్రిత్వాన్ని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు, త్రియేక దేవుడని నమ్మేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అలాంటి వారిలో మనకు తెలుసు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో బాగా పేరు మోసినటువంటి ఒక సువార్తికుడు, దైవజనుడు, వేగివారిపాలెంలో ఉన్నటువంటి రత్నకిషోర్ గారు త్రిత్వము, దేవుడు త్రియేక దేవుడై ఉన్నాడని ఆ 3 ఎంటిటీలను గురించినటువంటి ఎన్నో మరి డిబేట్లు ఆయన చేశాడు. ఎంతగానో చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. కొన్ని చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు వాయిద్యాలు వాయించకూడదు అని నమ్ముతున్నారు. ఇప్పుడు నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ కోదాడలో కూడా బ్రదర్ జాన్ అలెక్స్ గారు సంఘం, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్ అయింది. వాళ్ళు వాయిద్యాలు ఏమి వాయించరు. కొంతమంది వాద్యాలు వాయించే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు BOUI సంస్థ నుంచి వాళ్ళు వాయించవచ్చు అని నమ్ముతారు. కొంతమంది ఏమో వాయిద్యాలు వాయించకూడదని వాళ్ళలోనే అంటారు, కొంతమంది ఏమో వాయించవచ్చు అంటారు. ఇప్పుడు త్రియేక దేవుడు అని నమ్మే వేగివారిపాలెం రత్నకృష్ణరావు గారు వాళ్ళ యొక్క సంఘం, అక్కడ వాయిద్యాలు వాయించడం, మళ్ళీ వాయిద్యం నిషేధం. ఇట్లాగా రకరకాల బోధలతో మరి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు జనాలను, సంఘాన్ని, విశ్వాసులను, అమాయకులను కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఏదో ఒకటి చెప్పండి సార్, ఏదో ఒక స్టాండ్ మీద ఉండండి. సంవత్సరానికి ఒక బోధ, నెలకు ఒక బోధ, రకరకాలుగా మారిపోతా ఉంటున్నాయి. అందులోంచి బయటకు వచ్చేసంటే మళ్ళీ బోధ మారిపోతుంది. ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు బోధించుకుంటూ తిరుగుతున్నారు. పైగా యేసుప్రభు వారు నిత్యుడని, ఆయన తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నాడని, ఆయన త్రియేక దేవునిలోని ఒక వ్యక్తిత్వం అని నిరూపించి లేఖనాలను చూపించిన వారినేమో విమర్శించటం, వెటకారం చేయటం, నువ్వెంత వాడెంత అనటం, నీకు దమ్ముందా అనటం, ఇలా రకరకాలుగా అసలు ఏం భాషో అసలు ఏంటో తెలియనటువంటి గందరగోళమయ, అయోమయ పరిస్థితిలో ఈనాడు సంఘం ఉంది. ఈ మధ్య ఒక ఆయన యూనివర్సల్ కింగ్ అనే యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్న మధ్యలో కూడా ఆయన గురించి మనం ఎత్తాము. మరలా ఆయన వీడియో పెడితే ఏమని చెప్తున్నాడు, మరి ఆయనకి కౌంటర్గా ఎవరు వీడియో పెడుతున్నారు, మరి ఎవరికి సమాధానం చెప్తున్నాడు కానీ ఆయన BOUIకి సంబంధించినటువంటి ఆయన మరలా ఏమని పెడుతున్నాడు, యేసుప్రభు వారు మాత్రమే తండ్రికి కన్న కొడుక, మనం కామా, మనం సృష్టింపబడిన వారమా అని. దానికి ద్వితీయోపదేశ కాండంలో నుంచి కొన్ని రెఫరెన్స్లు చూపించడం, దేవుడు మనల్ని కన్నాడు, నేను మిమ్మల్ని కంటిని అని వచనాలు చూపించడం. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం ప్రయత్నం చేస్తున్నాడు అంటే, మనం కూడా దేవుడు కన్న కుమారులమే అని. ఏమండి, ఏం చేయాలో ఏంటో, అసలు ఏం బోధలో, అసలు బైబిల్లో ఉన్న సారాంశం మొత్తాన్ని తీసుకోరు వీళ్ళు. ఏదో ఒక మాటను తీసుకొని అది మెటఫారికల్లో ఉందా, ఎందు నిమిత్తం చెప్పాడు, దాని పూర్వాపరాలు ఏంటి, బిఫోర్ అండ్ బిహైండ్ ఆఫ్ ద స్క్రిప్చర్ ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ఇలాంటివి ఏమీ చూడాల్సిన పనే లేదు అసలు. ఎదుటి వారికి ఏదో ఒక కౌంటర్ వేయాలి కాబట్టి ఎక్కడో ఒక మాట పట్టుకోవటం, చెప్పేసేయటం. మరి మనం కూడా దేవుడు కన్న కొడుకులం అయితే, కన్న కుమారులం అయితే, మరి దేవుడు తన సొంత కుమారుని లోకానికి పంపించని మాట ఎందుకు వాడాలి? దేవుడు కూడా తనకు సొంత తండ్రి అని యేసు ప్రభు వారు ఎందుకు చెప్పాలి?
జనితైక కుమారుడని, ఒక్కడే జన్మించిన కుమారుడని బైబిల్ గ్రంథం ఎందుకు చెప్తుంది? దానికి సమాధానం ఏంటి? మరి ఆయన ఒక్కడే సొంత కుమారుడు అయితే మరి మనం ఎవరు? యేసు ప్రభు వారు తండ్రిలో నుంచి వచ్చాడు కాబట్టి ఆయన కొడుకు అన్నాడు, కుమారుడు అన్నాడు. మనం సృష్టింపబడిన వారమండి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆది కాండంలో ఉన్నటువంటి 1, 2, 3, 4, 5 అధ్యాయాలు మొత్తం చూడండి. ఆదామును అవ్వను దేవుడు సృష్టించను అని ఉంటుంది. కన్నాడు అనే పదం ఒక్క చోట కూడా ఉండదు. ఎందుకనంటే మట్టి నుంచి వారిని సృష్టించాడు. చాలా క్లియర్ గా కనబడుతుంది. మానవ జన్మ ఎక్కడ ప్రారంభమైంది? మానవుణ్ణి నిర్మించడం ఎక్కడ ప్రారంభమైంది? మట్టి నుంచి కదా. యేసు ప్రభు వారు ఏంటి? తండ్రిలో నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి, కృత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఆయన. దేవుడు ఆయన్ని ఈ విశ్వం పుట్టక ముందే తనలో నుంచి ఆ రెండవ వ్యక్తి అయినటువంటి యేసు ప్రభు వారిని బయటికి తీశాడు. దాన్ని కన్నాను అనే పదాన్ని వాడాడు. అందుకే సొంత కుమారుడు, ఎందుకంటే అతనిలోని భాగం ఆయన, అతని దైవత్వంలోని భాగం ఆయన. కాబట్టి నా కన్న కుమారుడు, నా సొంత కుమారుడు అన్నాడు. మనల్ని ఎట్లా చేశాడు అంటే అది మెటఫోరికల్లో ఉందా లేదా అని చూడాల్సిన అవసరం కూడా లేకుండా నోటికి ఏది వస్తే అది బోధించేస్తా ఉన్నారు. ఏమంటే చాలా మంది ఏమనుకుంటారంటే కావ్య గ్రంథాల్లో ఉన్నటువంటి మాటలు మాత్రమే మెటఫోరికల్, ఫిగరేటివ్, ఎలగోరికల్ లాంగ్వేజ్ అనుకుంటున్నారు, కానీ మిగతావి కావు అనుకుంటున్నారు. కాదు, బైబిల్లో అసలు దాదాపు 90% చాలా చోట్ల మెటఫోరికల్ లాంగ్వేజ్ లోనే వాడబడింది. ఓన్లీ యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ పంచ గ్రంథాలే కావ్య గ్రంథాలు. వాటిలో మాత్రమే మెటఫోరికల్ ఉంటుంది, వాటిలో మాత్రమే కావ్య భాష ఉంటుంది. మిగతా వాటిలో ఉండదని అనుకోమాకండి. మిగతా ఎక్కడ చూసినా కూడా కావ్య భాష వాడబడింది. అంటే అవి స్పెషల్గా పూర్తిగా కావ్య గ్రంథాలు, కానీ కావ్య భాష గురించి చెప్తున్నాను నేను. ఆ భాష అన్ని చోట్ల ఉంటుంది. మీకు కావాలంటే కొన్ని మాటలు మనం ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 19వ అధ్యాయము మరి 4వ వచనం చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మును గద్ద రెక్కల మీద, ఇదిగో ఫస్ట్ నుంచి చూద్దాం. నేను ఐగుప్తులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. గద్ద రెక్కల మీద ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి కనానికి చేర్చాడంట దేవుడు. అవునా? గద్దొచ్చి వీళ్ళు మొత్తాన్ని ఆ బ్యాచ్ మొత్తాన్ని, ఆ గ్రూప్ మొత్తాన్ని గద్ద రెక్కల మీద ఎత్తుకొచ్చిందా? అరణ్యంలో గుండా నడుచుకుంటూ వచ్చారా? అంటే ఇక్కడ చూడండి, గద్ద రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చా అంటున్నాడు. అంటే మెటఫోరికల్ లాంగ్వేజ్ అనేది అన్ని చోట్ల వాడబడింది. దేవుడు ద్వితీయోపదేశకాండంలో మీరు ఒక మాట చూపించి దేవుడు మిమ్మల్ని కన్నాడు అంటున్నారంటే దాని కాంటెక్స్ట్ మనం చూడాలి. ఒక తండ్రి వలె మిమ్మల్ని నేను ఆదుకున్నాను, నేను కాపాడుతున్నాను, నేను సహాయం చేస్తున్నాను అనే కాంటెక్స్ట్ లో చెప్తున్నాడు. కన్నాను అని అంటే తనలో నుంచి యేసు ప్రభు వారు వచ్చినట్లు కాదు ఇది. అలా అనుకుంటే పౌలు గారు కూడా చెప్పారు కదా, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము ఒకసారి చూద్దాం మనం. అది 1 కొరింథీ పత్రిక 4:16లో పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి. క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొంటున్నాను. ఏమంటున్నాడు పౌలు గారు? క్రీస్తు యేసు నందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని. ఇక్కడ కనటం ఎలా జరిగింది? సువార్త ద్వారా కనటం జరిగింది. మీరు కొత్తగా జన్మించాలని మనకు తెలిసినటువంటి మాటే యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పినటువంటి మాట. అలాగే యోహాను సువార్తలో మనం చూస్తే 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరెచ్చ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. చూడండి, తను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ అనగా తన నా ముందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించను. వారు దేవుని వల్ల పుట్టిన వారే. ఎవరు వీళ్ళు? మారు మనసు రక్షణ పొందినవాడు. దేవునిలో పుట్టిన వారే అని అంటే దేవునిలో నుంచి వచ్చిన వాళ్ళని కాదు. కాబట్టి పుట్టినాడు, కన్నాను, నేను కంటిని అనగానే యేసు ప్రభువు తండ్రిలో నుంచి దైవత్వం బయటకు వచ్చినట్లు మనం కూడా వచ్చారు అని బోధించడం ఎంత హాస్యాస్పదం అండి. అసలు ఎంత అవమానకరమైనటువంటి మాటలు అది. మనం సృష్టింపబడిన వారమండి. మనం ఎక్కడ? యేసు ప్రభు వారు ఎక్కడ? అసలు మనం ఏం బోధిస్తున్నామో స్పృహ ఉండి బోధిస్తున్నామా చెప్పండి.
యేసు ప్రభు వారు మనల్ని ఒకటి సమానం చేసుకుంటామా? అసలు ఆయన దైవత్వం, ఆయన దేవుడు, మనం ఎవరు? మనం మనుష్యులం. మన శక్తి ఎంత, మన జీవం ఎంత, మన బ్రతుకు ఎంత? అంటే చర్చ క్రైస్తవులు బోధించే బోధ ఏంటంటే, యేసు దేవుడు మనల్ని కన్నాడు అంటానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఆదాములోనికి ఆయన ఆత్మల్ని పంపించాడట. అంటే నాసికారంధ్రంలో జీవవాయువును ఊదగా అన్నాడు జీవాత్మ అయ్యను అనే మాట ఉంది కదా. దానికి వాళ్ళు చెప్పే భాష్యం ఏంటనంటే, భావం ఏంటనంటే, ఆదాములోనికి ఆత్మను ఊదారంట దేవుడు. ఎంత విడ్డూరమైన బోధ అండి అసలు ఇది. మన ఆత్మను ఊదటం ఏంటండి? అంటే అట్లా ఆత్మను కనటం అంటే ఆత్మ అందులోకి వచ్చి అందులో కనేశాడంట మనల్ని అందరినీ ఆదాములోకి. ఆదాము తర్వాత ఆదాము నుంచి ఆదాము పిల్లల్లోకి మనల్ని వచ్చేసామంట. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? చాలా స్పష్టంగా చెప్తుంది. బైబిల్ గ్రంథం సరిగ్గా చదవాలండి. దేవుడు ఏం ఊదాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. దేవుడిని యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని ఉంది. నాసికారంధ్రంలో ముక్కులో దేవుడు ఊదింది ఏంటంటే ఆత్మన. జీవవాయువు అండి. జీవవాయువు అంటే ఏంటో తెలుసా? ప్రాణం. ప్రాణాన్ని ఊదితే నరుడు జీవాత్మ ఆయను. శరీరము ఆత్మ లోపల ఉన్నది ఆల్రెడీ. శరీరము ఆత్మ సృష్టించాడు దేవుడు, కానీ దాంట్లోకి జీవం పోయాలి. జీవ సంబంధమైన ఊపిరి, జీవ సంబంధమైన ఆ వాయువు, ఆ ప్రాణాన్ని పోయాలి. ఈ ప్రాణం పోస్తేనే అప్పుడు దానికి జీవం వస్తుంది. ఈ రెండు కలిసి మరి బ్రతుకుతాయి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే, శరీరము లేకుండా ఆత్మ సపరేట్గా జీవించగలదు. దానికి ఎలాంటి ప్రాణం అక్కర్లేదు, బయట నుంచి పోయాల్సిన అక్కర్లేదు. ఆత్మ తనంతటిగా తాను జీవించగలదు. ఇప్పుడు ఆత్మ బయట నివాసం చేస్తుంది, కానీ శరీరంలోకి వచ్చి శరీరము ఆత్మ కలిసి నివాసం చేయాలంటే ఈ రెండింటిని కలిపేది ఏంటంటే ప్రాణం. మూడో ఏంటి? ప్రాణం అన్నమాట. ఈ ప్రాణమే ఉంటేనే ఈ రెండు కలిసి జీవిస్తాయి. ప్రాణం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఈ రెండు విడిపోతాయి, ఈ రెండు సపరేట్ అయిపోతాయి. ఆత్మ శరీరం కలిసి నివాసం చేయటం కుదరదు. ఈ ప్రాణం ఎక్కడ ఉంటుందంటే మనకు తెలుసు కదా, రక్తములో ఉంటుంది ప్రాణం. వెళ్ళి రక్తములో ఒక ఉదాహరణకు మనకు అర్థం కావటం కోసం ఒక చైర్ వేసుకున్నట్టుగా, చైర్ వేసుకుని సింహాసనం వేసుకుని ఆ రక్తంలో కూర్చుని ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అవటం వలన లేకపోతే ఏదో ఒక రకంగా రక్తం అంతా బయటికి పోయినప్పుడు ఆటోమేటిక్గా ప్రాణం అనేది వెళ్ళిపోతుంది. చూడండి మీరు, ఎప్పుడైతే ప్రాణం వెళ్ళిపోతుందో ఈ శరీరం నుంచి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఆత్మ శరీరం కలిసి నివాసం చేయటం జరగదు. ఇంకా ఆత్మ శరీరం కలిసి నివాసం చేయటం జరగదు ఒకసారి ప్రాణం బయటికి వెళ్ళిపోతే. ప్రాణం వచ్చి ఏం చేస్తుంది, ఆ జీవం వచ్చి ఏం చేస్తుందంటే ఈ రెండింటిని కలిపి జీవింపజేస్తుంది. జీవించు ఆత్మ ఆయన. అందుకే ఎప్పుడైతే దేవుడు నాసికారంధ్రంలో జీవవాయువును ప్రాణాన్ని ఊదాడో అప్పుడు ఈ ఆత్మ ఈ శరీరం కలిసి జీవించటం ప్రారంభమైంది, జీవాత్మగా మారింది. ఆ జీవం, ఆ ప్రాణం అనేది ఉంటేనే శరీరం ఆత్మ కలిసి నివాసం చేస్తుంది. ఆ ప్రాణం వెళ్ళిపోతే ఈ రెండు విడిపోతాయి. దాన్ని మనం చావు అంటాం. కాబట్టి దేవుడు ఊదింది ఆత్మలు కాదు, దేవుడు ఊదింది ప్రాణం, జీవవాయువు. అది ఊదగానే నరుడు జీవాత్మ అయ్యను. మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మరొక చోట ఒకసారి ఇదే మాటను మనం చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటో తెలుసు కదా. నోవహు ఓడలోనికి మరి తన కుటుంబం వెళ్ళిపోవటం, అలాగే సమస్త విధములైనటువంటి జీవరాశులను కూడా జతలుగా లోపలికి తెప్పించేటువంటి సందర్భంలో చెప్పబడిన మాట 15వ వచనం 7:15లో, జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడలోనికి నోవహునొద్ద ప్రవేశించెను. ఇక్కడ ఏముందో తెలుసా? జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి. సమస్త శరీరులు అంటే ప్రతి పక్షి కానివ్వండి, ప్రతి జంతువు కానివ్వండి, రెండేసి వచ్చిన వాటన్నిటిలో జీవాత్మ గల సమస్త శరీరులు అని ఉంది. అంటే వాటికి శరీరం ఉన్నది, అలాగే వాటికి ఆత్మ ఉన్నది. ఈ రెండింటిని జీవింపజేసే జీవం, ప్రాణం అనేది కూడా వాటిలో ఉంది. అందుకే జీవాత్మ గల, ఇక్కడ క్లియర్గా ఉంది చూడండి, జీవాత్మ గల సమస్త శరీరులలో రెండేసి ఓడల్లోనున్న నోవహునొద్ద ప్రవేశించెను అని.
ఇదే ఆదికాండం 7వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూస్తే, నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయెను. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువుతున్నాను. నాసికా రంధ్రములో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు. నాసికా రంధ్రంలో ఏముంది? జీవాత్మ సంబంధమైన ఊపిరి. నరుడు జీవాత్మ అవ్వాలంటే ఊపిరి ఊదాలి. నాసికా రంధ్రంలో ఊపిరి ఊదితే నరుడు జీవాత్మ అవుతాడు. అంటే శరీరము ఆత్మ కలిసి జీవించాలంటే ఊపిరి, ప్రాణం కావాలి. సమస్త శరీరంలో ఉన్న ప్రాసెస్ ఇదే. ప్రతి జీవరాశి గురించి ఇక్కడ ఏమని చెప్పండి? జీవాత్మ సంబంధమైన ఊపిరి ప్రతి దాంట్లో ఉందంట. జీవాత్మ సంబంధమైన ఊపిరి అదే దేవుడు ఊదింది, అంతేగాని ఆత్మను ఊదలేదండి. ఈ శరీరము ఆత్మ కలిసి నివాసం చేయాలంటే మూడవ ఎంటిటీ ప్రాణం అనేది ఉండాలి. ప్రాణం ఉంటేనే ఈ రెండింటిని కలిపి నివాసం చేసేటట్టుగా చేస్తుంది. ప్రాణం ఎప్పుడైతే మనుషులను చెల్లిపోతుందో, ఇప్పుడు ప్రాణం, ఆత్మ, శరీరం ఈ మూడు మనలో ఉంటాయని ప్రతి వ్యక్తికి అసలు నిర్వివాదాంశం కదా ఇది. ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే కదా. మనలో ఏముంది? శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో యాక్సిడెంట్ అయ్యి రక్తం అంతా పోయిందనుకోండి, రక్తం అంతా చుక్కలేకుండా పోతే మరలా రక్తం ఎక్కించుకొని బ్రతకొచ్చు కదా. కానీ పాపం ఆత్మ ఎందుకు వెళ్ళిపోవాలి? రక్తం పోయినంత మాత్రం ఆత్మ ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పండి? ఆత్మ ఉండొచ్చు కదా, అతను బ్రతికుండొచ్చు కదా, మళ్ళీ రక్తం ఎక్కించుకుంటాడు కదా. కానీ ఆ ప్రాసెస్ లేదు. ఎప్పుడైతే రక్తం అంతా పోయిందో, అది ఏ కారణం చేతనైనా సరే రక్తం అంతా వెళ్ళిపోయిందంటే ఆత్మ ఆటోమేటిక్గా వెళ్ళిపోవటమే, వేరే ఆప్షన్ లేదు ఇక. ఎందుకని? శరీరము ఆత్మ కలిసి నివాసం చేయాలంటే ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం రక్తంలో నివాసం చేస్తుంది కాబట్టి రక్తం ఎప్పుడైతే వెళ్ళిపోద్దో ఆటోమేటిక్గా ప్రాణం కూడా వెళ్ళిపోద్ది. అప్పుడు శరీరం నుంచి ఆత్మ విడిపోవటం జరుగుతుంది. ఈ రెండింటిని కలిపి జీవాత్మ, నరుడు జీవాత్మ అవ్వాలి అని అంటే ఆ జీవాన్ని, ఆ ప్రాణమును దేవుడు నాసికారంధ్రంలో ఊదాలన్నమాట. అందుకే యేసుప్రభు వారు కూడా కొత్త నిబంధన గ్రంథంలో నేను నిత్య జీవమును అనుగ్రహించడానికి వచ్చా అన్నాడు. ఎందుకు నిత్య జీవం? మన ఆత్మకే ఆటోమేటిక్ ఇంక జీవంతో పనే ఉంది. మన ఆత్మ నిరంతరం జీవిస్తుంది కదా అని అంటే, మరి ఆత్మ నిరంతరం జీవించే శక్తి ఉన్న దేవుడు యేసుప్రభు వారు నిత్య జీవాన్ని ఎందుకు ఇస్తున్నాడు చెప్పండి? నిత్య జీవాన్ని ఎందుకు ఇస్తున్నాడు అని అంటే, నిత్య జీవం అనుగ్రహించడానికి వచ్చానని ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనకు రేపొద్దున ఓన్లీ ఆత్మ మాత్రమే కాదు, మనకు శరీరం కూడా రాబోతుంది. అది మహిమ దేహం, అక్షయమైనటువంటి దేహం, మహిమ శరీరం రాబోతుంది. ఆ మహిమ శరీరము, ఈ ఆత్మ రెండు కలిసి నిత్యత్వం అంతా నివాసం చేయాలి. అలా నివాసం చేయాలనంటే మరలా జీవం కావాలి. ఈ భూ సంబంధమైన శరీరము ఆత్మ కలిసి నివాసం చేయాలంటే, జీవాత్మ అవ్వాలంటే ప్రాణం ఎలాగ అవసరమో, జీవవాయువు ఎలాగ అవసరమో, జీవం ఎలాగ అవసరమో, మహిమ శరీరము మన ఆత్మ కలిసి నిత్యత్వం అంతా యుగాలు జీవించాలనంటే నిత్య జీవం కావాలి. అది అనుగ్రహించువాడే యేసుప్రభువారు. అది అనుగ్రహించడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. మనం సృష్టింపబడిన కుమారులం అండి. మనం ఆయన సొంత కుమారులం కాదు. ఈ విశ్వంలో దేవునికి సొంత కుమారుడు యేసుప్రభువారు మాత్రమే. మనం క్రియేటెడ్ సన్స్, సృష్టింపబడిన కుమారులం మనం. కాబట్టి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోధనలు వింటున్న సహోదరులు, అయితే మీరే నిర్ణయాలు తీసుకోండి. రకరకాల వ్యక్తులు రకరకాల బోధ చేస్తూ ఉన్నారు. ఏది నమ్మాలా నమ్మకూడదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎవరిని ఏం విమర్శించినా ఉపయోగం లేదు, వాటిని మనం ఆపలేము. అబద్ధ బోధల్ని మనం ఖండించే ప్రసంగాలు చేయగలం తప్ప అంతకుమించి మనం ఏం చేయలేం కదా. కానీ నమ్ముతున్న వాళ్ళు ఏది సత్యము, దేనికి శాంక్టిటీ ఉంది, దేనికి లేఖనాధారం ఉంది, దేన్ని మనం నమ్మాలి, ఏది సరైన నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదవటం. వాళ్ళ మీద వీళ్ళ బోధ మీద వాళ్ళ బోధ మీద ఆధారపడటం అనవసరం. మీ చేతిలో బైబిల్ ఉంది. ప్రతి ఒక్కరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్ని బైబిల్ ఉంది. కానీ అట్ట దులపండి దయచేసి, ప్లీజ్ అట్ట దులపండి, చదవండి, కష్టపడండి. ప్రతిరోజు ఉదయాన్నే 3ంటికి లేవండి, 4ంటికి లేవండి, రోజు 1 గంట టైం పెట్టుకోండి, పక్కన నోట్స్ పెట్టుకోండి, ప్రతి లైన్ టు లైన్ రాయండి, చదవండి, రాయండి. మర్చిపోతారు మీరు. ఎందుకంటే నేను అలాగే చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను 66 గ్రంథాలని అట్లా చదివి ప్రతి లైన్ టు లైన్ నేను నోట్స్ రాసుకున్నాను.
అట్లాగే మనం ప్రతి లైన్ టు లైన్ బైబిల్ గ్రంథాన్ని చదవాలి. చదివి మదించి ఈ లేఖన సారాంశాన్ని మనం వంట పట్టించుకుంటే అప్పుడు ఎవరు ఏం చెప్తున్నారు, ఏది వాస్తవం, ఏది అబద్ధం అనేది ఇట్టే మనం తెలుసుకోవచ్చు. ఏది సత్యబోధ, ఏది అబద్ధ బోధ మనం ఊరికనే పసిగట్టవచ్చు, గుర్తుపట్టవచ్చు. సత్యబోధలో ఇది వీళ్ళు చెప్పింది వాస్తవం, నిజమే కదా, నేను చదివినప్పుడు నాకు కూడా అలాగే అర్థమైంది, దానికి రెఫరెన్స్లు చాలా ఉన్నాయి, నిజమే వీళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందని మీరు అనగలగాలి అని అంటే బైబిల్ గ్రంథంతో మీకు పరిచయం ఉండాలి. లేకపోతే ఎవరు చెప్పినా ఏ బోధన మీరు నమ్మేసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, దయచేసి అబద్ధ బోధలను పసిగట్టండి. బైబిల్ గ్రంథాన్ని బాగా దివారాత్రులు ధ్యానం చేయండి. ధ్యానం చేయటానికే దేవుడు మనకు అది అనుగ్రహించాడు. మనకు సమయం ఉంది, ఆరోగ్యం ఉంది, వయసు ఉంది. మన ముసలి వాళ్ళైతే శరీరం సహకరించదు, అప్పుడు చదవలేము. ఆశ ఉన్నా కూడా కూర్చొని గంట సేపు కూడా కూర్చొని చదవలేనటువంటి పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి వయసు ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, సమయం ఉండగానే బైబిల్ గ్రంథాన్ని బాగా చదవండి. రాబోయే రోజుల్లో అసలు ఈ బైబిల్ గ్రంథం వాక్యమే కరువయ్యే పరిస్థితి ఉంది. అసలు చదవటానికి ఉండని పరిస్థితులు కూడా రావచ్చు. అప్పుడు ఏం చేస్తాం? కాబట్టి ఏది పడితే అదే మనం నమ్మకుండా బైబిల్ గ్రంథాన్ని బాగా చదవండి, సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని నమ్మండి, సత్యం ముందు ప్రతిష్ఠించబడండి, దేవునికి ఇష్టలుగా బ్రతకండి. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.